రెబల్ స్టార్ ప్రభాస్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం స్పిరిట్ మరొకసారి వార్తల్లో నిలిచింది. ఇప్పటికే ఈ సినిమా దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొల్పుగా ఇప్పుడు టైటిల్ వివాదం కొత్త చర్చకు దారితీసింది. స్పిరిట్ ఈజ్ నాట్ వన్ పేరుతో రూపొందించిన చిన్న సినిమా బృందం తమకు ముందే స్పిరిట్ టైటిల్ హక్కులున్నాయని చెబుతూ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇక ఈ వివాదంలో ప్రధానంగా మహిళా నిర్మాత నరసమ్మ పేరు వినిపిస్తోంది. రైతు కుటుంబానికి చెందిన ఆమె గొర్రెలు, మేకలు, ఇతర ఆస్తులను అమ్మి స్పిరిట్ ఈజ్ నాట్ వన్ చిత్రాన్ని నిర్మించినట్లుగా చెబుతోంది. తాజాగా ఆమె కుమారుడు హీరో రవి ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రభాస్ స్పిరిట్ చిత్ర బృందంపై పలు ఆరోపణలు చేశారు. రవి తెలిపిన వివరాల ప్రకారం తమ సినిమా టైటిల్ ను 2024 ఫిబ్రవరిలోనే ఫిలిం ఛాంబర్లో రిజిస్టర్ చేయించుకున్నామని, అయితే సందీప్ వంగ టీం మాత్రం 2024 ఏప్రిల్లో స్పిరిట్ టైటిల్ రిజిస్టర్ చేసుకుందని అన్నారు. చట్టపరంగా తామే ముందు టైటిల్ నమోదు చేసుకున్నప్పటికీ టీ సిరీస్ సంస్థ తమకు లీగల్ నోటీసులు పంపి సినిమా విడుదలను అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. తాము కూడా న్యాయవాదిని నియమించి నోటీసులకు సమాధానమిచ్చామని, ఇప్పుడు మరొక నోటీసు వచ్చే అవకాశం ఉందని రవి వెల్లడించారు. తమ సినిమా ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉందని, అందువల్ల టైటిల్ తమకే పూర్తి హక్కులు ఉన్నాయని కూడా ఆయన ధీమా వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఈ వ్యవహారం కోర్టుకెళ్తే ప్రభాస్ స్పిరిట్ విడుదలపై ప్రభావం పడే అవకాశం ఉందని కూడా రవి వ్యాఖ్యానించారు. తాము లీగల్ పోరాటానికి సిద్ధంగా ఉన్నామని, అవసరమైతే కోర్టును ఆశ్రయిస్తామన్నారు. తమ ఇంటి అడ్రస్ అడిగితే ఇచ్చామని, కానీ సందీప్ వంగ లేదా టీ సిరీస్ ప్రతినిధుల వివరాలు అడిగితే ఇవ్వలేదు అని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే సమయంలో వివాదం వెనుక బ్యాక్ డోర్ సెటిల్మెంట్ ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్న అనుమానాన్ని కూడా రవి వ్యక్తం చేశారు. టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్, దర్శకుడు సందీప్ వంగ ఈ అంశంపై చర్చించి తమ సినిమాను తప్పుకోవాలని సూచించే అవకాశం ఉందని కూడా పేర్కొన్నారు. డబ్బు ఆఫర్ చేసి సమస్యను పరిష్కరించాలనే ప్రయత్నం జరిగే అవకాశం ఉందని కూడా అన్నారు. అయితే ఈ ఆరోపణలపై ఇప్పటి వరకు స్పిరిట్ చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక స్పందన లేదు. ప్రభాస్ లేదా సందీప్ రెడ్డి వంగ కూడా ఈ అంశంపై మాట్లాడలేదు. దీంతో ప్రస్తుతం వివాదం పూర్తిగా ఏకపక్ష ఆరోపణల దశలోనే ఉంది. ఇక భారీ బడ్జెట్ తో రూపొందిన స్పిరిట్ చిత్రం ప్రభాస్ కెరియర్ లో అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టులలో ఒకటి. ఈ నేపథ్యంలో టైటిల్ వివాదం ఎలా ముగుస్తుంది? కోర్టు వరకు వెళ్తుందా, లేక ఫిలిం ఛాంబర్ స్థాయిలోనే పరిష్కారం దొరుకుతుందా అన్నది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం సినిమా వర్గాల దృష్టి మొత్తం ఈ లీగల్ వివాదం పైన నిలుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ నెంబర్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.